కామారెడ్డి జిల్లాలో తీవ్ర కలకలం రేపిన ఎస్ఐ సాయి కుమార్, కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మరణాలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అసలు చెరువుగట్టు వద్ద ఏం జరిగింది? చెరువులో ముగ్గురు ఎలా పడిపోయారు? చెరువులో పడే ముందు ముగ్గురికి పెనుగులాట జరిగిందా అని పోలీసులు అనుమానిస్తున్నారు. చెరువుగట్టు వద్ద క్లూస్ టీమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చెరువు నుంచి నీటిని వాటర్ బాటిల్లో తీసుకున్నారు. ముగ్గురి మృతదేహాలపై గాయాలు లేవని ప్రాథమికంగా నిర్ధారించారు. ముగ్గురి మొబైల్స్ 20వ తేదీ మధ్యాహ్నం 1:26 గంటలకు స్విచ్ ఆఫ్ చేశారని తెలిపారు. కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ వాట్సాప్ చాటింగ్, కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. ఎస్ఐ సాయి కుమార్ 2 మొబైల్స్ ఆన్లాక్ చేశారు. మరో మొబైల్కు ఫేస్ లాక్ ఉండడంతో ఓపెన్ చేయడం వీలు కాలేదు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, ఈ కేసుకు సంబంధించి విచారణ ఏ విధంగా కొనసాగుతుంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? వాస్తవానికి ముగ్గురి మిస్టరీ వీడడానికి కొంత మేరకు సమయం పట్టే ఆస్కారం ఉంది. ఇది పోలీసులకు సవాలుగా మారింది. కానిస్టేబుల్ శృతి, అదేవిధంగా ఎస్ఐ సాయి కుమార్, నిఖిల్ వ్యవహారం పైన పోలీసులు మరింతగా లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ప్రాథమికంగా అంచనాకు రావడం జరిగింది. ఉదయం నుంచి చెరువు గట్టుతో పాటు అటు శృతి, అదేవిధంగా ఎస్ఐ సాయి కుమార్ కారులో వెళ్ళినటువంటి సీన్ రికన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. వాళ్ళు ఉదయం బయలుదేరారు. 11:20 ఎవరి విధులు వాళ్ళు ముగ్గురు 3 చోట్ల ఉండడం జరిగింది. ఎక్కడ కలిశారు అనే అంశం పైన క్లియర్ గా క్లూస్ టీమ్ సాయంతో సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా విచారణ జరుపుతున్నారు పోలీసులు. కొంత మేరకు సీసీ ఫుటేజ్ లభ్యమైన స్పష్టత లేకపోవడంతో ఇవాళ ఉదయం మళ్ళీ సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా ఎల్లారెడ్డి పెద్ద చెరువులో ఉన్నటువంటి అక్కడికి సమీపంలో ఉన్నటువంటి ఒక మరో సీసీ కెమెరాను పరిశీలించడం జరిగింది. శృతికి, ఈ కానిస్టేబుల్ శృతితో పాటు అతను నిఖిల్ కు మధ్య ఏదైనా సంబంధాలు ఉన్నాయనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ సంబంధాలు నిజమైతే ఎస్ఐ సాయి కుమార్ ఇక్కడికి రావడానికి ఆంతర్యం ఏమిటి, ఆయనకేం సంబంధం అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అటుపక్క నిఖిల్ బంధువులు ఆత్మహత్యకు గల కొంత మేరకు మిస్టరీ ఉంది, దాన్ని వీడాల్సిన అవసరం ఉంది. పోలీసులు నిజ నిర్ధారణ చేయాల్సింది ఉంది. ఇద్దరు పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి నెపం మా పైన నెట్టుతారనే అనుమానం వ్యక్తం చేస్తున్నట్టుగా మనకు అందుతున్న సమాచారం. ఇటు క్లూస్ టీమ్ ఆధారంగా వీళ్ళు ప్రాథమికంగా చెరువుగట్టపై ఓ చిన్న సైజు పెనుగులాట జరిగినట్టుగా, ఘర్షణ వాతావరణం క్రియేట్ అయినట్టుగా చిన్న ఆధారాలు కూడా క్లూస్ టీమ్ స్వీకరించడం జరిగింది. ఇక్కడ వీళ్ళు చెరువులో పడ్డ సమయంలో వాళ్ళ వాటర్ తీసుకోవడం జరిగింది. వాటర్ తీసుకున్న సమయంలో వాళ్ళ కండిషన్, బ్రీత్ కండిషన్ ఏ విధంగా ఉందనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైతే అక్కడ సూసైడ్ చేసుకున్న స్పాట్ ని ఒక జోనల్ గా క్రియేట్ చేసి సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అందులో వాటర్ ని కూడా సేకరించడం జరిగింది. క్లూస్ టీమ్ దాన్ని భద్రపరచడం జరిగింది. సెల్ ఫోన్ల ఆధారమే కీలకంగా మారిన తరుణంలో ముగ్గురు కలిసి 4 ఫోన్లు యూజ్ చేయడం జరిగింది. 4 ఫోన్లలో కీలకమైన సమాచారం ఉంటదని పోలీసులు గుర్తించడం జరిగింది. ఎస్ఐ సాయి కుమార్ 3 ఫోన్లను యూజ్ చేస్తున్నారు. అందులో ఒకటి యాపిల్ ఫోన్ కావడం వల్ల అది ఓన్లీ ఫేస్ ఐడితో మాత్రమే లాగిన్ అయితే తప్ప బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. సాయి కుమార్ ఇప్పుడు అది ఆ పరిస్థితిలో ఉండదు కాబట్టి దాన్ని పోలీసులు ఫోరెన్సిక్ నిపుణుల కోసం హైదరాబాద్ పంపడం జరిగింది. శృతి ఒక ఫోన్ యూజ్ చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ 2 ఫోన్లను యూజ్ చేయడం జరుగుతుంది. వాట్సాప్ లో వాయిస్ మెసేజ్, వీచాట్ ద్వారా వీళ్ళు సంభాషణ జరిగినట్టుగా పోలీసులు నిర్ధారించడం జరిగింది. నరసన్నపల్లి సమీపంలో, కామారెడ్డికి దగ్గరలో ఉంటుంది, నరసన్నపల్లి సమీపంలో వీళ్ళు భోజనం చేశారు. ఆ భోజనం చేసిన రికార్డుల పైన దృష్టి సారించినట్టుగా పోలీసులు నుంచి అందుతున్నటువంటి ప్రాథమిక సమాచారం. ఇటు నిజాం సాగర్ చౌరస్తాలో కొద్ది మేరకు కారు ఆగినట్టుగా, ఆగి 10-20 ఆగి ఆ తర్వాత ముందుకు బయలుదేరింది. అటు నిజామాబాద్ హైవే నుంచి అటు చెరువుగట్ట పైన ఆగి పక్కన ఒక ఉడిపి హోటల్ ఉంటుంది. ఉడిపి హోటల్లో
క్లియర్ గా వీళ్ళు ఆగి చెరువు గట్టు పైకి వెళ్ళినట్టుగా పోలీసులు ఒక ఈ ఉదయం జరిగినట్టు సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా ఒక అంచనాకు రావడం జరిగింది. అటు ఒకవేళ ముగ్గురు కావాలని ఆత్మహత్యకు చేసుకుంటే 2 ఫోన్లు శృతిది అదేవిధంగా నిఖిల్ది ఒడ్డుగట్టు పైన ఎందుకు పెడతారు, అదేవిధంగా సాయి కుమార్ ఫోన్లు 2 జేబులతో పాటు అతని కీ కూడా ఆయన జేబులో ఉండి చెరువులో పడ్డాడు. అంటే వీళ్ళు ప్రేరేపితంగా ఆత్మహత్య చేసుకోలేరనే విషయం కూడా పోలీసులు క్లియర్ గా గుర్తించడం జరిగింది. ఒకవేళ చేసుకుంటే 2 ఫోన్లు 2 చెప్పులు దాంతో పాటు అమ్మాయి ఎవరైతే శృతి ఉందో ఆమె హ్యాండ్ బ్యాగ్ కూడా కారులో ఉంచాల్సిన అవసరం లేదు అని కూడా ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇటు ఫోన్లకు సంబంధించిన విషయాన్ని గత కొద్ది రోజుల నుంచి ముగ్గురు కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. కాన్ఫరెన్స్ సంభాషణ బయటకు వస్తే తప్ప క్లియర్ గా ఏం జరిగిందనే అంశం కూడా పోలీసులకు ఒక సవాల్గా మారింది. అటు ఈ ఎవరైతే ముగ్గురు బాధితులు ఉన్నారో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన కమిషనర్, కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ, అందుకు సంబంధించిన బాధితులు ఎవరైతే ఉన్నారో వారి పూర్తి వాంగ్మూలం తీసుకోవడం జరుగుతుంది. సాయి కుమార్ ఎవరైతే ఎస్ఐ ఉన్నారో వాళ్ళ భార్య అదేవిధంగా బంధువులకు సంబంధించిన పూర్తి కాల్ డాటాను సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఇటు నిఖిల్ బంధువులు ఏదైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారో నిఖిల్ బంధువులకు సంబంధించిన అనుమానాలను కూడా పోలీసులు నివృత్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇటు సాయి కుమార్ తో పాటు అటు ఈ లేడీ ఉమెన్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఉమెన్ కానిస్టేబుల్ కి సంబంధించిన వ్యవహార శైలి పైన గత కొద్ది రోజుల నుంచి భర్తకు దూరం ఉంటుంది. అందుకు కారణాలేంది, అదేవిధంగా ఇంకా ఏమైనా లోతుగా దర్యాప్తు చేస్తే విషయాలు బయటకు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయడం జరిగింది. ఇక్కడ దాదాపు సాక్ష్యం లేని కేసు కాబట్టి ఓన్లీ సాంకేతిక నిపుణుల ఆధారంతోనే కేసును బయటపడేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి సాంకేతికను నమ్ముకొని ఎవిడెన్స్ నమ్ముకొని మాత్రమే కేసును దర్యాప్తులో కొనసాగించడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. మరికొద్ది సమయం పట్టే ఆస్కారం ఉంటుంది. ఇవాళ క్లూస్ టీమ్ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడం జరిగింది. ప్రాథమికంగా వీళ్ళకి సంబంధించిన బ్యాంకు లావాదేవీలతో పాటు పర్సనల్ గా సాయి కుమార్ కు 2 బ్యాంకులలో లాకర్స్ ఉన్నాయి. ఆ లాకర్ లో ఏమైనా విలువైన పత్రాలు ఉన్నాయి అనే అంశం పైన కూడా, అదేవిధంగా శృతి కూడా ఒక బ్యాంకు లాకర్ ను మెయింటైన్ చేస్తున్నట్టుగా సమాచారం. ఆ లాకర్ లో ఏమైనా వీళ్ళకి సంబంధించిన ఎవిడెన్స్ దొరుకుతాయనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఇక మీ సేవలో అదేవిధంగా సొసైటీలో ఆపరేటర్ గా పనిచేస్తున్న నిఖిల్ వ్యవహారం పైన కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. నిఖిల్ వ్యవహారం ఏ విధంగా ఉంది, ఎందుకోసం ఈమెతో పరిచయం ఏర్పడింది, ఎస్ఐకి నిఖిల్ కి కానిస్టేబుల్ కు ఉన్న సంబంధం ఏందనే కోణంలో కూడా పోలీసులు ఇవాళ ఆ రకంగా దర్యాప్తు చేయడం జరుగుతుంది. దర్యాప్తు అధికారులుగా ఎల్లారెడ్డి, డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ఈ సదాశివనగర్ సంబంధించినటువంటి మరో సిఐ ఇద్దరు కలిసేసి ఈ అంశంపై దర్యాప్తు కొనసాగడం జరుగుతుంది. పర్టికులర్ గా ఎవరికి వారు బృందాలుగా వీరిపోయి కేసును సాధ్యమైనంత తొందరగా మిస్టరీ వీడగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. సాయి మాధవ్. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.